నార్త్ కొరియా నియంత కిమ్ మరీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. చిన్న చిన్న పాములను అయినా పెద్ద పెద్ద కర్రలతో కొట్టాలి అనే సామెత గట్టిగానే చదివినట్టున్నాడు. అదే ఫార్ములాను ఇప్పుడు ఫాలో అవుతున్నాడు. తన రాజ్యంలో ఎవరు ఏ చిన్న తప్పు చేసినా శిక్ష విధించడంలో మాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. సామాన్యుల నుంచి అత్యున్నత స్థాయిలో ఉన్న అధికారుల వరకు మన భేదం లేకుండా క్రూరమైన శిక్షలు విధిస్తూ ఉన్నాడు. కిమ్ పైశాచిక చేష్టలు పరాకాష్ఠకు చేరాయి. అధికారులు ప్రజల్ని కాపాడటంలో నిర్లక్ష్యంగా బిహేవ్ చేశారన్న చిన్న అనుమానంతో ఏకంగా 30 మందికి మరణ శిక్ష విధించాడు. అవును, మీరు వింటోంది నిజమే. నార్త్ కొరియాను గత నెలలో వర్షాలు ముంచెత్తాయి. దేశంలోనే చాలా ప్రాంతాల్లో వరదలు వచ్చాయి. సుమారు 4,000 మంది చనిపోయారని, 5,000 మందికి పైగా నిరాశ్రయులుగా మారారని ఆ దేశ అధికారిక మీడియా ప్రకటించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో స్వయంగా పర్యటించిన నార్త్ కొరియా సుప్రీం లీడర్ కిమ్ జాంగ్ ఉన్ వరదలను అడ్డుకోవడంలో విఫలమయ్యారంటూ 30 మంది ఉన్నతాధికారులను ఉరితీయించారు. దేశానికి ప్రజలకు తీవ్ర నష్టం రావడానికి కారణమయ్యారని వారికి మరణశిక్ష విధించారు. వరదలు వచ్చిన ప్రదేశంలో అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ స్వయంగా పర్యటించారు. మోకాలు లోతు నీటిలో తన కారులో ప్రయాణించిన కిమ్ వరద నీటిలో బోటుపై తిరిగి వచ్చారు. వరదల తీవ్రతను, ప్రజలపై వాటి ప్రభావాన్ని స్వయంగా చూశారు. ఈ భారీ విపత్తు నుంచి కోలుకొని తిరిగి నిర్మాణాలు చేపట్టడానికి 2-3 నెలలు పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఇంతటి భారీ విపత్తుకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని కిమ్ సీరియస్ అయ్యాడట. ఎంకిపెళ్లి సుబ్బి చావుకి వచ్చినట్టు ప్రకృతి విపత్తు పాపం అధికారుల చావుకి కారణమయ్యింది. పార్టీ చాగాంగ్ ప్రావిన్స్ మాజీ కార్యదర్శి సహా మొత్తం 30 మంది ఉన్నతాధికారులకు కిమ్ మరణ శిక్ష విధించారని, గత నెలాఖరులోనే ఈ శిక్ష అమలు చేశారని నార్త్ కొరియా అధికారిక మీడియాను ప్రకటించింది. అధికారిక మీడియా చెప్పిన లెక్క ప్రకారమే 1000 మంది చనిపోయి ఉంటే అసలు లెక్క ఇంకా ఎంత ఉంటుందో. ఇది అలా ఉంచితే జస్ట్ అనుమానానికి ఇలాంటి శిక్ష అయితే మన దేశంలో అలాంటి వాళ్లకు కొదవే లేదు. ఇలా ఉరి తీసుకుంటూ పోతే ఉరికంబాల దగ్గర, శ్మశానాల దగ్గర నెలల తరబడి క్యూ లైన్లు ఉంటాయి కావచ్చు. అయినా కిమ్ నిర్ణయం మాత్రం మామూలుగా లేదు సుమా. మరోసారి కిమ్ అంటే కిమ్ అని నిరూపించుకున్నాడు.